హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరు సాయి. అయితే ఈరోజు మనం మసాలా వడ శనగపప్పుతో ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా క్రిస్పీ అండ్ యమ్మీగా ఉంటాయండి. అయితే ముందు రోజు నైట్ 4 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పు నానబెట్టుకోవాలండి. 4 గ్లాసెస్ తీసుకుంటే 4 మెంబర్స్కి సరిపోయన్నీ వస్తాయండి. శనగపప్పు 4 గ్లాసెస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆ నీళ్లు పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి అలాగే నైట్ అంతా ఉంచాలండి. ఒకవేళ డేలో చేసుకోవాలనుకుంటే ఒక 5 అవర్స్ శనగపప్పు నానబెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొంచెం శనగపప్పు నానిందే పక్కకు పెట్టుకోవాలి, కొత్తిమీర తరుగు. ఇక మనం నైట్ నానబెట్టుకున్న శనగపప్పులో నుంచి వాటర్ వడబోసుకోవాలండి. వడబోసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీలో పప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసుకొని ఇలా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర తరుగు, మనం శనగపప్పు తీసుకున్నాం కదండి కొంచెం, అది కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. శనగపప్పు ఇట్లా వేయడం వల్ల వడలు మంచిగా ఉంటాయండి. నోటికి ఇట్లా తలుగుతుంది పప్పు మధ్య మధ్యలో. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అంతేనండి. మరొకసారి కలుపుకొని ఆయిల్ హీట్ కాగానే ఇక మనం చేతితో ఇట్లా కొంచెం పిండి తీసుకొని, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా పిండి తీసుకొని ఇలా అంటే ఈజీగా వచ్చేసాయండి వడలు. ఆయిల్లో వేసుకొని వేయగానే మనం టర్న్ చేయొద్దండి వడలని. కాసేపు అయిన తర్వాత తిప్పుకోవాలి. ఎందుకంటే వేయగానే వేస్తే ఏమవుతుందంటే ఇచ్చుకపోతాయి. అందుకని కాసేపు అయ్యాక టర్న్ చేసి మంచిగా 2 వైపులా మంచిగా గోలగానే తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఇవి వేడి వేడిగా తింటే కరకరలాడుతాయండి. కాసేపు అలానే కొద్దిసేపు ఉంచినాక తర్వాత తింటే కొంచెం మెత్తగా అవుతాయండి. వేడి వేడి మీద చాలా యమ్మీగా ఉంటాయండి. ఇవేనండి మన మసాలా వడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అండి.